ఈ వీడియో వచ్చేసి సింహాచలం వ్లాగ్ మొత్తం తప్పకుండా చూడండి, అసలు స్కిప్ ఎక్కడ చేయకుండా మొత్తం వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంట్లోని పూజ అయితే చేస్తారు మమ్మీ. నేను చేయలేదు, ఓన్లీ మమ్మీ చేశారు. నేను ఓన్లీ స్టిల్ వేస్తాను. అక్కడికి వెళ్ళి పూజ అయితే చేస్తారు. దేవుడి మూల అయితే మామిడిపళ్ళు అయితే పెట్టేశారు. ఈరోజు మనమైతే సింహాచలంకి అయితే వెళ్తున్నాము. ఫుల్ వీడియో అక్కడ తీసి మీకు మొత్తం అప్లోడ్ చేస్తాను క్లారిటీగా. అండ్ ఇప్పుడైతే నేను ఇలాగైతే రెడీ అయిపోయి నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి నేను లక్కీలో తీసుకున్నాను. 1100 రూపీస్ పడింది అనమాట. ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట. చాలా మెత్తగా ఉంది. ఈ ఎండాకాలంలోకి పర్ఫెక్ట్ అనమాట. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇలాగే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను నెక్ సెట్ వేసుకున్నాను కదండి, అది నా ఫ్రెండ్ ఇచ్చిందని మీకు తెలిసిందే కదా ఎలాగో. సో మళ్ళీ తన కోసం అయితే చెప్తాను. తనైతే మంచిగా చేస్తే తన దగ్గర అయితే పర్చేస్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మమ్మీ నేను బయటను కూర్చుంటే మమ్మీ వచ్చి పర్ఫ్యూమ్ అయితే కొడుతున్నారు. అది డ్రెస్ తప్ప మిగతా స్కిన్కే తగులుతుంది సగం. సో మమ్మీ అయితే పర్ఫ్యూమ్ స్ప్రే చేసి వెళ్ళిపోయారు ఇంట్లోకి. ఇంకా అలా కూర్చొని వీడియో అయితే తీసుకుంటున్నాం. ఇంకా అలా కాసేపు అయిన తర్వాత మేము ఆటో మీద అయితే స్టార్ట్ అయిపోయాం సింహాచలంకి. ముందు మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారికి దండం పెట్టుకొని, సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకొని, అలాగే పోతురాజు స్వామికి కూడా దండం పెట్టుకొని బయలుదేరిపోయాం. ఆటో ఇంకా ఎక్కేసిన తర్వాత ఇంకా అలా జర్నీ అనేది స్టార్ట్ అయింది సింహాచలంకి. మంచిగా గాలి అయితే వేస్తుంది, కొంచెం ఎండ ఎక్కువ లేకుండా మంచిగా చల్లగానే ఉంది, పర్వాలేదు అనుకున్నాం. అప్పటికే టైం అయిపోయింది అనమాట. ఇంకా నేను కాలేజీకి కూడా వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి, ఎగ్జామ్ ఉందని. కానీ మేము బయలుదేరడమే లేట్గా బయలుదేరాం. ఇప్పుడు వచ్చి తెలియదు ఇంకా కాలేజ్కి వెళ్తానా వెళ్ళాను కూడా తెలీదు. కానీ చిన్న హోప్తో అయితే మళ్ళీ కాలేజ్కి వెళ్తాను అనే హోప్తో నేను వెళ్ళాను సింహాచలంకి అయితే. ఇంకా అలా కొంచెం బయటన బాగుంది వ్యూ అని అలా ఇలా ఒక వీడియో అయితే తీశాను. మంచిగా చల్లగా గాలేస్తుంది, హెయిర్ మొత్తం మంచిగా ఎగురుతుంది అనమాట. చూసారు ఎంత మంచిగా ఉందో. ఆ ఇయర్ రింగ్స్, ఆ నెక్ సెట్, ఆ చున్నీ మొత్తం నాకు భలే నచ్చింది అనమాట. ఈరోజు నా అవుట్ఫిట్ అలాగే నా హెయిర్ స్టైల్ ఇవన్నీ మంచిగా నచ్చి బాగా సెట్ అయ్యాయి కూడా, అన్నీ బాగా కుదిరాయి. ఇంకా అలా రోడ్డు మీద అయితే అలా వెళ్తున్నాను. ఇంకా అలా బయట మీద ఒక క్లిప్ అయితే తీశాను. మీలో ఎంతమందికి సింహాచలం వెళ్ళడం అంటే చాలా ఇష్టం చెప్పండి. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. సింహాద్రి అప్పన్న చూడడం అంటే ఇంకా అంటే ఇష్టం. ఇంకా అలాగే అక్కడ దొరికిన ప్రసాదం, పులిహోర, లడ్డూలు కూడా చాలా అంటే ఇష్టం. మెయిన్ గుడికి వెళ్ళేది లడ్డు పులిహోర కోసం అనుకోండి, కానీ మన నిజాలు బయట చెప్పకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాసేపు గాలి బాగానే వేస్తుంది అనుకునే లోపు గట్టిగా ఇంకా గాలి గట్టిగా వేసింది. హెయిర్ మొత్తం మొహం మీదకి వచ్చేసి చింద్రవందరంగా అయిపోయింది అన్నమాట. ఇంకా పోనీలే ఇంకా అలా సర్దుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అలా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మనమైతే సింహాచలం గుడికి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంకా అలా గుడికి వచ్చేసిన వెంటనే బస్సు అయితే ఎక్కేసాం. బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు, అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. ఇంకా అలా సీట్లు దొరుకుతాయేమో అనుకున్నాం కానీ సీట్స్ ఏం దొరకలేదు. బట్ నించొని అయితే ఇంక వెళ్ళిపోయాం అనమాట. ఇది ఎలక్ట్రిక్ బస్సు, చాలా మంచిగా ఉంది. బస్సు జర్నీ కూడా స్మూత్గా వెళ్ళిపోయింది. ఎక్కువ హడావడి లేకుండా స్మూత్గా తీసుకువెళ్ళిపోయారు. సో మీకైతే ఎలా వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇవైతే మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు నడిచి వెళ్ళాలి అనుకుంటే ఆ స్టెప్స్ మీద నడిచి వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు ఇలా స్కూటీ అంటే స్కూటీ మీద అయినా టూ వీలర్ మీద వెళ్ళిపోవచ్చు. అలాగే కార్ మీద వెళ్ళచ్చు. ఆటో అయితే అలవ్ లేదండి, ఎవరికి ఆటో అయితే అలవ్ ఉండదు. ఓన్లీ బైక్ లేదా కార్, బస్ మీద అయితేనే వెళ్ళాలి. ఇంకా అలా వెళ్తున్న కొద్దీ కొండలు, చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి, నార్మలే కదా. అలా మంచిగా అయితే వీడియో అయితే షూట్ చేశాను. బాగుంది. పైనుంచి అయితే వ్యూ పాయింట్ అయితే భలే అంటే భలే కనబడుతుంది. పైనుంచి అయితే మనకి ముర్సలా ఇదంతా మంచిగా కనబడుతుంది. వైజాగ్లోని మెయిన్ ప్లేస్ వచ్చేసి సింహాచలం కూడా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొండ ఎక్కితే అది ఇంకా సూపర్గా ఉంటుంది. మనమైతే ఇంక దగ్గరలోకి అయితే వచ్చేసాం, అక్కడ కనబడుతున్నాయి కదా. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ ఇంకో వీడియోలో అయితే పెడతానండి. ఇప్పటికీ వీడియో మొత్తం లెంతీ అయిపోయింది. దానికన్నా ముందు మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి.